హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీఎస్ఆర్టీసీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో, ఏపీఎస్ఆర్టీసీకి అప్లై చేసుకోవడానికి మనకి డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో, ఎవరైతే ఇంటర్మీడియేట్ సంబంధించి జూనియర్ కళాశాలలు, ఇంటర్మీడియేట్ యొక్క ఫస్ట్ ఇయర్ కళాశాలలు అయితే గవర్నమెంట్‌కి సంబంధించి గవర్నమెంట్ ఎయిడెడ్ కళాశాలలు ఉంటాయి. ఇంటర్మీడియేట్ సంబంధించి. సో, ఆ ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మీరు ఏపీఎస్ఆర్టీసీ అయితే రాయాలి. సో, మీలో చాలామంది తెలిసి ఉంటుంది ఏపీఎస్ఆర్టీసీ కోసం. సో, దానికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు. సో, ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి? సో, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చూద్దామనమాట. అఫీషియల్ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాత్రం. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం మనకైతే క్లారిటీగా అయితే ఇచ్చారనమాట. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇదొక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. మీరు ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయితే అవ్వాలి. సో, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే క్వాలిఫై అయితే అవ్వాలనమాట. అలా క్వాలిఫై అయిన వాళ్ళకే మనకి ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో సో, వాళ్ళకే ఈ యొక్క ఫ్రీ కాలేజ్ ప్లస్ హాస్టల్, సో, అన్ని గవర్నమెంట్ బెనిఫిట్స్ అయితే మీకు కాలేజ్ అయితే సీట్ అయితే వస్తుందనమాట. జూనియర్ ఇంటర్ కాలేజ్‌కి సంబంధించి. సో, ఇక్కడ మనకి కాలేజ్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో, కాలేజ్‌కి సంబంధించి సో, అడ్రస్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా! కాలేజ్‌కి సంబంధించి ఫోన్ నంబరు, అడ్రస్, కేటగిరీ ఏంటి జనరలా లేకపోతే మైనారిటీయా చూపించారు. నంబర్ ఆఫ్ సీట్స్ కూడా చూపించారు. సో, దాంతో పాటు డిస్ట్రిక్ట్ కన్సిడర్ ఫర్ అడ్మిషన్స్ అంటే ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు ఈ కాలేజ్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి అర్థం అనమాట. సో, అలా మనకి మొత్తం ప్రొవైడ్ చేశారు. చూసుకున్నట్లయితే ఏపీఆర్ జూనియర్ కాలేజ్ విజయనగరంలో చూసుకున్నట్లయితే 130 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. దాంతో పాటు ఏపీఆర్ జేసీ కో ఎడ్యుకేషన్‌లో చూసుకున్నట్లయితే మనకి 195 సీట్లు అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఫోన్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, పక్కన కనిపిస్తున్న అన్ని జిల్లాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ వొకేషనల్ కోర్సెస్ కూడా అంటారు. వొకేషనల్ కోర్సులు కూడా ఉన్నట్టు. సో, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీఆర్ జూనియర్ కాలేజు. సో, పల్నాడు చూసుకున్నట్లయితే ఆల్ డిస్ట్రిక్ట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. 230 సీట్లు అయితే ఉన్నాయి. ఏపీఆర్ జూనియర్ కాలేజ్ బాయ్స్ అనమాట. సో, వెంకటగిరి, తిరుపతిలో అయితే ఉంది. సో, దీనికి సంబంధించి కూడా 130 సీట్లు అయితే మనకు ఉన్నాయి జనరల్ కేటగిరీకి. జనరల్ అంటే ఇక్కడ మొత్తం అన్ని క్యాస్ట్ వారు అప్లై చేసుకోవచ్చు. మైనారిటీ కాలేజెస్ జనరల్ అయితే 2 ఉంటాయి. సో, ఇవి జనరల్ అనమాట. సో, జనరల్ అంటే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని క్యాస్ట్‌లలో అప్లై చేసుకోవచ్చు. మైనారిటీ కాకుండా. సో, అలాగే ఏపీఆర్ జేసీలో కూడా మళ్ళీ బాయ్స్ చూసుకున్నట్లయితే సో, ఇక్కడైతే మనకు మొత్తం ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారు కదా! ఇక్కడ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్‌కి సంబంధించి సో, ఎవరు అప్లై చేసుకోవచ్చు. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీఆర్ జూనియర్ కాలేజ్. సో, కర్నూలు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే గర్ల్స్‌కి అయితే ఇచ్చారు. సో, అలాగే మైనారిటీకి సంబంధించి కూడా బాయ్స్ చూసారు కదా! మైనారిటీ ఉంది. అలాగే మనకిక్కడ మైనారిటీ ఉంది. జనరల్ కూడా ఉంది. జనరల్ అంటే అన్ని కాస్ట్‌లు ఓబీసీ, సో, ఎస్సీ, ఎస్టీ, ఓసీ సో, అందరూ అప్లై చేసుకోవచ్చు. మైనారిటీకి సంబంధించి క్రిస్టియన్, ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళైతే అప్లై చేసుకోవాలనమాట. సో, వాళ్ళకి కూడా సంబంధించి సీట్స్ అన్నీ అలాగే ఉందండి. దాంతో పాటు మనకి ఎన్ని నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. సో, అలా మనకి 1400 సీట్ల వరకు అయితే ఉన్నాయన్నమాట. సో, 1425 ఇంటర్మీడియేట్ యొక్క ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అనమాట. ఇంటర్మీడియేట్ యొక్క ఫస్ట్ ఇయర్ సీట్లు మనకి ఏపీఆర్జీసీ కాలేజీల్లో ఉన్న సీట్లు అనమాట. మనకి ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయిన వాళ్ళకి ఇచ్చే సీట్లు. సో, చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏదైతే మనకి ఇంటర్ గ్రూప్ వైస్ కూడా మనకైతే ఇచ్చారండి. సో, ఎంపీసీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, బైపీసీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, బాయ్స్‌కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, గర్ల్స్‌కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, సీఈసీకి ఎన్ని, ఎంఈసీకి ఎన్ని ఓకే. అలాగే ట్రిపుల్ ఈటీకి, సో, సీజీటీకి సో, ఇలా మొత్తం అయితే మనకు ప్రొవైడ్ చేశారనమాట. ఏ కోర్స్‌కి బాయ్స్‌కి ఎన్ని ఉన్నాయి, ఏ గర్ల్స్‌కి ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో, చూస్తున్నారు కదా మొత్తం అయితే. సో, అలాగే దాంతో పాటు చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ వైస్ ఇచ్చారండి. సో, పల్నాడులో ఎన్నున్నాయి, అలాగే కర్నూలులో ఎన్నున్నాయి, సో, అలాగే అన్నమయ్య, శ్రీ సత్య, కృష్ణ అలాగే పైన కూడా ఇచ్చారు కదా! సో, పల్నాడు మళ్ళీ మొత్తం అయితే ఇచ్చారు. సో, ప్రతి కాలేజ్‌కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో, ఏ కాలేజ్‌లో ఎన్నెన్ని సీట్లు అయితే ఉన్నాయని చెప్పేసి మనకి క్లారిటీ అయితే ఇచ్చారనమాట. సో, అలాగే ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇచ్చారండి. సో, ఇక్కడ మనకి మెయిన్ ఓసీ వాళ్ళకైతే ఎక్కువ ఉంటాయి. సో, ఓసీ వాళ్ళు 38%, సో, బీసీఏ వాళ్ళకి 7% అంటే ప్రతి కాలేజీలో కూడా ఉన్న సీట్స్‌లోని 100%లో అనమాట. సో, 100% సీట్లలోని 38% ఓసీ వాళ్ళకైతే ఇచ్చారు. సో, బీసీఏ వాళ్ళకి కొంత అలాగే బీసీబీ వాళ్ళకి, అలాగే బీసీసీ వాళ్ళకి, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీకి అయితే ఇచ్చారనమాట. ఇది జనరల్ కాలేజ్‌కి సంబంధించి అయితే. సో, అలాగే మైనారిటీ కాలేజ్ చూసుకున్నట్లయితే మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో క్రిస్టియన్ అలాగే ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 73%, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి సో, అలాగే 16% అనమాట. అలాగే 3% వచ్చేసరికి మనకి ఓబీసీ ఆర్ఫన్ వాళ్ళకి అయితే ఇస్తారు. సో, పైన కూడా చూసారు కదా! క్యాప్ వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి, పీహెచ్‌సీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాగే ఆర్ఫన్ అన్నది ఎవరు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా పర్సెంటేజ్‌లు అయితే ఇచ్చారు. సో, ఎంత రిజర్వేషన్ అయితే ఉంటుందని చెప్పేసి. సో, అలాగే ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీరు 2024-25కి సంబంధించి 10th క్లాస్ ఎగ్జామ్ అయితే రాయాలి. ఇప్పుడైతే రాయబోతున్నారు కదా! సో, 10th క్లాస్ ఎగ్జామినేషన్ అయితే రాసి అందులో క్వాలిఫై అయితే అవ్వాలి. అన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు క్లియర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్పుడు మీరు ఎగ్జామ్‌కి అయితే క్వాలిఫై అయితే అవుతారనమాట. సో, మీకు చూసుకున్నట్లయితే ఇది మొత్తం డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో, ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారనమాట. సో, అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే మనకి ఇచ్చారు. సో, ఈ లింక్‌లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో, మీకు సంబంధించి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఒక ప్రూఫ్, ఆధార్ కార్డ్ సంబంధించి సో, అలాగే మొబైల్ నెంబర్ కూడా కావాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓటీపీ అయితే వస్తుంది మీకు రిజిస్ట్రేషన్‌కి సంబంధించి. సో, మీరు అప్లికేషన్ ఫీజ్ కూడా పేమెంట్ అయితే చేయాలి. సో, అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ చేస్తేనే మీకు సంబంధించి
కంప్లీట్ అయితే అవుతుందనమాట. మీకు ఫోటోగ్రాఫ్ కూడా కావాలి, మీ సిగ్నేచర్ కూడా కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారనమాట. సో, ఎంత కేబీలో అయితే ఉండాలని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో, అలాగే దీనికి సంబంధించి మనకి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారనమాట. హాల్ టికెట్స్ అనేవి కూడా మన సేమ్ ఏపీఐ ఆర్జీసీ వెబ్‌సైట్‌లో అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తానండి హాల్ టికెట్స్ సంబంధించి. సో, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. మనకి 150 మార్కులకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో, 2 అవర్స్ టైమ్ అయితే ఇస్తారు. 2 గంటల 2 గంటల 30 నిమిషాలు టైం అయితే ఇస్తారనమాట. సో, మనకంతా కూడా మనకి ఓఎంఆర్ షీట్‌లో అయితే ఉంటుంది. సో, ఓఎంఆర్ ప్యాటర్న్‌లో అయితే ఇస్తారనమాట. సో, ఓఎంఆర్ దాంట్లోనే మనకి ఇంగ్లీష్‌లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది. అలాగే ఉర్దూలో కూడా ఉంటుందనమాట. మీకు క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అనేది. సో, మీకు ఓఎంఆర్ షీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓఎంఆర్ షీట్‌లో అయితే మీరు బబుల్ చేయాలనమాట. సో, ఏదైతే బ్లూ ఇంకా బ్లాక్ పెన్ ఉంటుందో, సో, దాంట్లో అయితే మీరు బబుల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, దాన్ని బేస్ చేసి కదా ఓఎంఆర్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో, మొత్తం అయితే మీరు పెట్టాలనమాట. సో, అలాగే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఎలా ఉంటుంది? సో, ఎంపీసీ రాద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్‌కి సంబంధించి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సో, ఎగ్జామ్ ఎంత ఉంటుంది? మొత్తం 130 మార్కులు. సో, అలాగే బైపీసీ చేద్దాం అనుకుంటున్న ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సో, వీటి మీద క్వెషన్స్ అయితే అడుగుతారు. సో, అలాగే ఎంఈసీ, సీఈసీ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, దాంతో పాటు మనకి ఏంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారండి. సో, 26 డిస్ట్రిక్ట్‌లో అయితే మీకు హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో ఏపీఎస్ ఆర్జీసీకి సంబంధించి సో, అందులో అయితే మీకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో, ఎగ్జామ్ డేట్ రోజు. సో, అలాగే ఇన్ కేస్ ఒకవేళ మీకు తక్కువ అప్లికేషన్స్ మీ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినట్లయితే మీకు వేరే పక్కన డిస్ట్రిక్ట్‌లో కూడా మీకు ఈ ఎగ్జామినేషన్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో, అలాగే మనకి గైడ్‌లైన్స్ కూడా మొత్తం అయితే ప్రొవైడ్ చేశారు. సో, మనకి ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి. సో, ఇక్కడ హైయర్ ర్యాంక్ సీక్వెన్స్ కూడా ఇచ్చారనమాట. ఫస్ట్ ఎస్టీ వాళ్ళకి, తర్వాత ఎస్సీ, బీసీఏ, బీసీబీ, బీసీడీ, ఈ ఓసీ అని చెప్పేసి. సో, మనకి ఇలా ఒక సీక్వెన్స్ అయితే అడుగుతుందనమాట ఉన్న సీట్స్‌కి. సో, ఇలాగైతే వెళ్తుంది. సో, ఇలాగైతే మీకు తీస్తారనమాట. సో, 1/5 షార్ట్ లిస్ట్ అయితే అవుతారనమాట. సో, వాళ్ళకి సంబంధించి షార్ట్ లిస్ట్ చేసినప్పుడు 1/5 అయితే చేస్తారు. సో, ఇన్ కేస్ మీకు సాధారణ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది కూడా పెట్టడానికి ట్రై అయితే చేయండి. మీకు 40% ఓకే డిజేబిలిటీ అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీ పిల్లలకి సంబంధించి అప్పుడు మీకు రిజర్వేషన్ కూడా వర్తిస్తుందనమాట. సో, మొత్తం డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ ఫీజ్ కోసం చూసుకున్నట్లయితే మీరు ఎగ్జామినేషన్‌కి సంబంధించి సో, ఒక రూ. 300 అయితే మీరు ఫీజు పే చేస్తారండి. సో, ఆన్‌లైన్‌లో వచ్చేసరికి రూ. 300 అయితే మీరు పే చేయాలి ఎగ్జామినేషన్స్ ఫీజ్ అనేది. సో, వన్స్ మీరు ఎగ్జామినేషన్ జాయిన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి మీకు ఏదైతే రూ. 1000 అయితే ఉంటుందనమాట. సో, ఫస్ట్ ఇయర్‌లో ఒక రూ. 1000 కడతారు. సెకండ్ ఇయర్‌లో ఒక మెయింటెనెన్స్ కింద ఒక రూ. 1000 కడతారనమాట. సో, అంతే మీకు ఇంకా కాలేజీలో ఏమీ కట్టరు. మీకు కంప్లీట్‌గా హాస్టల్ ఫ్రీగా అయితే వస్తుంది. దాంతో పాటే ఏదైతే కాలేజ్ ఉందో సో, ఓకే మీ ఇంటర్మీడియేట్ సంబంధించి కాలేజ్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. హాస్టల్ ఫ్రీయే, కాలేజీ ఫ్రీయే, మెస్ అన్నీ కూడా ఫ్రీ అనమాట. సో, మీకు ఎలాంటి ఖర్చు అయితే ఉండదు. సో, మీ పిల్లలు వచ్చేసరికి ఫ్రీగా గవర్నమెంట్ హాస్టల్స్‌లోని, గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటారనమాట మంచి ఎడ్యుకేషన్‌తో పాటు. సో, దాంతో పాటు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో, మనకి ఎగ్జామినేషన్‌కి సంబంధించి సో, శ్రీకాకుళంలోని ఫోన్ నంబర్స్, సో, లొకేషన్స్ సో, మొత్తం అని ప్రొవైడ్ చేశారు. మీకు ఏంటైతే కోఆర్డినేట్స్ సంబంధించి డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారండి. సో, ఎగ్జామినేషన్ సెంటర్‌కి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కాల్ చేయండి. హాల్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే వాళ్ళు కాల్ చేసుకోవచ్చు. సో, ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామనమాట. సో, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి డేట్ ఆఫ్ ప్రెస్ నోట్ చూసుకున్నట్లయితే మనకి అది 1, 3 తారీఖు వచ్చింది. సో, ఓపెనింగ్ కూడా మనకి మార్చి 1 తారీఖుతో అయితే ఒక మార్చి 1 అయితే మనకు ఓపెన్ చేసేసారు. సో, లాస్ట్ చూసుకున్నట్లయితే మార్చ్ 31 అయితే ఇచ్చారనమాట. సో, మీరు మార్చ్ 31 కూడా మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో, హాల్ టికెట్స్ అనేవి మీకు ఏప్రిల్ 17కి అయితే వస్తాయి. సో, ఏప్రిల్ 17కి అయితే మీకు హాల్ టికెట్లు అయితే రిలీజ్ చేస్తారనమాట. సో, అలాగే మీకు ఎగ్జామ్ కూడా మీకు ఏప్రిల్ 25 అయితే ఉండబోతుంది. ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ 2:30 నుంచి 5 PM వరకు అయితే ఉంటుంది. సో, మీకు రిజల్ట్స్ అనేవి మే 14కి అయితే రిలీజ్ చేస్తారు. సో, మే 14 కల్లా కూడా మీకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు. మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ చూసుకున్నట్లయితే ఎంపీసీ ఇంకా ఈఈటీ వాళ్ళకి 20థ్ ఓకేనా. సో, మే 20 తారీఖున అలాగే బైపీసీ వాళ్ళకి, సీజీటీ వాళ్ళకి మే 21 అలాగే ఎంఈసీ వాళ్ళకి మే 22 తారీఖున అయితే ఉంటుంది. సో, అది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ అయితే ఉంటుంది. సెకండ్ ఫేజ్‌లో సీట్స్ చూసుకున్నట్లయితే ఎంపీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే సో, జూన్ 2 తారీఖున సెకండ్ ఫేజ్ సంబంధించి అలాగే జూన్ 3 తారీఖున బైపీసీ వాళ్ళకి, సీజీటీ వాళ్ళకి సో, అలాగే ఎంఈసీ, సీఈసీ వాళ్ళకి సో, ఇది మనకి జూన్ 4 తారీఖున అయితే కనెక్ట్ చేస్తారనమాట. సో, ఇది మీకు సంబంధించి డీటెయిల్స్. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా హెల్ప్‌లైన్ నంబర్స్‌కి అయితే కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేమెంట్ ఏమైనా అయిపోయినా సరే మీరు ఎవ్రీడే వర్కింగ్ డేస్‌లోని మీరు 10 నుంచి 5 PM లోపు మీకేమైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే, మీకు డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్‌కి అయితే కాల్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు కింద కనిపిస్తున్న ఏదైతే మనకి సంబంధించి యూట్యూబ్ ఛానల్‌లో కామెంట్ అయితే చేయొచ్చు. లేకపోతే మీరు నన్ను సోషల్ మీడియాలో కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఏపీఎస్ఆర్జీకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో, ఫస్ట్ ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూద్దాం ఒకసారి. సో, ముందుగా ఇక్కడ ఏపీఆర్జీసీ మీద క్లిక్ అయితే చేయండి.
సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనిపిస్తుందనమాట. సో ముందుగా మీరు ఏం చేయాలంటే పేమెంట్ చేయాలండి. సో మీకు సంబంధించి మీ డీటెయిల్స్ అయితే బేసిక్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసి నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేసి దానికి సంబంధించి మీకు పేమెంట్ చేయాలన్నమాట. చూపిస్తాను ఒకసారి. సో క్లిక్ చేసి చూపిస్తాను కదా, చూసారు కదా ఇక్కడ మీకు ఏ క్లాసు, సో ఏంటి అని చెప్పేసి నేమ్ ఏంటి, కేటగిరీ ఏంటి, కమ్యూనిటీ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, బాయా గోలా, మొబైల్ నంబరు, సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కాదా, సో 300 రూపీస్ ఫీజు, సో ఆధార్ కార్డ్ నంబరు, సో అలాగే మనకి ఇక్కడ ఇచ్చారు కదా క్యాప్చా ఎంటర్ చేసి యాక్సెప్ట్ కొట్టి సబ్మిట్ కొడితే అయిపోతుందన్నమాట. సో సింపుల్గా అయితే ఉంటుంది. సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్తో మీరు లాగిన్ అయితే అవ్వాలి. క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో ఆ తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి కౌన్సిలింగ్ కోసం. హాల్ టికెట్స్ రిలీజ్ అయిన వెంటనే ఇక్కడైతే మనకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేమెంట్ చేశారు మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఏమైనా సరే మీకు డౌట్ ఉన్నట్లయితే మీకు ఇక్కడికి అయితే వచ్చి నో డీటెయిల్స్ మీద క్లిక్ అయితే చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మీకు సంబంధించి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చినట్లయితే మీ అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. దాంతోపాటు ఇక్కడ చూసారు కదా మీకు డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ డేట్స్ సంబంధించి సో ఏమైనా డేట్స్ చూసారు కదా, సో ఏమైనా ఎక్స్టెండ్ అయినా సరే ఇక్కడైతే డేట్స్ అప్డేట్ చేస్తారనమాట. సో మీకు March 31 అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడే వెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి దీనికి సంబంధించి. దాంతోపాటు ఇక్కడ టెక్నికల్ సంబంధించి కూడా మనకి నెంబర్స్ ప్రొవైడ్ చేశారండి. సో అప్లికేషన్ రిలేటెడ్ అయినట్లయితే మీకు డౌట్స్ ఉన్నట్లయితే అక్కడ ఎక్కడ ఏం ఆప్షన్ పెట్టాలని చెప్పేసి ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. సో ఏమైనా కంప్లీటెడ్ కాల్ చేయొచ్చు. టెక్నికల్ రిలేటెడ్ ఏమైనా పేమెంట్ సంబంధించి సో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న కాల్ చేయొచ్చు. సో టైమ్స్ కూడా ప్రొవైడ్ చేసి మనకి టైమింగ్స్ కూడా చూసుకోండి. 10:30 నుంచి 10 AM నుంచి 1 PM వరకు. సో అలాగే 1:30 PM నుంచి 5 PM వరకు కూడా ఆల్ వర్కింగ్ డేస్ అనమాట. పబ్లిక్ హాలిడేస్ అయితే మీరు కాల్ చేస్తే వాళ్ళకైతే అవ్వదనమాట. సో ఈ లింక్ అనేది మీకు డైరెక్ట్ డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తే మీరు అక్కడికైతే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇదంటే ఏపీఎస్ ఆర్జీసీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో దీంతో పాటు మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి కూడా వాళ్ళైతే ఇచ్చారు. సో ఓన్లీ బాయ్స్కి అయితే ఇచ్చారు. అలాగే 5th క్లాస్ సంబంధించి కూడా ఓపెన్ చేశారు. అలాగే 6th, 7th క్లాస్ కూడా సంబంధించి ఓపెన్ చేశారనమాట. సో మీరు ఇక్కడికి వచ్చి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సంబంధించి కూడా ఓన్లీ ఫర్ బాయ్స్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో అక్కడికి కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్ కూడా కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. మీకు ఏదో నేను వీడియో చేసి పెడతాను, అప్లికేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే ఏపీఎస్ఆర్జీకి సంబంధించి ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి సో కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ అయితే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను అనమాట. సో డౌట్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మన యూట్యూబ్ ఛానల్లో చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయి. సో అలాగే ఏపీఎస్ఆర్జీకి సంబంధించి కూడా హాల్ టికెట్స్ రిలీజ్ అయిన రిజల్ట్స్ డిజైన్ సార్ కౌన్సిల్స్ రిలేటెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.